హాయ్ కాక. నమస్తే బాబాయ్. ఏంది కాక ఇది ప్రచారమా లేకపోతే భక్తా ఏంటిది? ఇది కేసీఆర్ అంటే నాకు భక్తి బాబాయ్. కేసీఆర్ అంటే నాకు మంచి రూపంలో ఉన్న దేవుడు ఆయన. ఏంది బాబా ఏంది ఇది ఎంత ఉంది? మంచి రూపంలో ఉన్న దేవుడు కేసీఆర్ సార్. మంచి రూపం ఉన్న? మనిషి రూపంలో ఉన్న దేవుడు కేసీఆర్ సార్. తెలంగాణ 69 నుంచి తెస్తా అనే నాయకులు ఏ నాయకులు తేలే. మా కేసీఆర్ సార్ తెస్తా అన్నాడు, తెచ్చిండు 10 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేసిండు బాబాయ్. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, షాదీ ముబారక్ ఇచ్చిండు, వైకుంఠ ధామాలు కట్టిండు, ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు బాబాయ్. మెయిన్ నీళ్ళు ఇచ్చిండు. మన అమ్మలకు పింఛన్ ఇచ్చిండు, ఆడమ్మలకు ఒక కొడుకయిండు, ఆడపిల్లలకు ఒక అన్న అయిండు, ఒక మేనమామ. ఇన్ని రకాల సాయం చేసిండు కేసీఆర్ సార్. కేసీఆర్ సార్ ఏం చేయలే అప్పులు చేసిండు అన్నాడు. అప్పులు చేసిండో ఏం చేసిండు అందరికి కనబడుతుంది. కలెక్టర్గా భవనాలు కట్టించు, ఇంటింటికి బస్తీ దవాఖానాలు, ప్రతి ఒక్క బస్తీ దవాఖానాలు చేసి చిన్నపిల్లలకు చదువు చెప్పిపించిండు. మళ్ళీ డెలివరీ అయితే బాబాయ్ మళ్ళీ జన్మం ఎత్తిన ఆడిపాడుతుంది జన్మం ఎత్తి. అసలు దానికి 9 నెలలు కాపాడి తల్లిని బిడ్డను మంచిగా ఇంటికి పంపిస్తారు బండ్లే. మళ్ళీ ఆడపిల్ల పెడితే 13,000, మగ పిల్లగాడు కొడితే 12,000. ఇన్ని రకాల సాయం చేసిండు మా కేసీఆర్ సార్. కేసీఆర్ సార్ చేయండి అన్నట్టు ఏది లేదు. ఒకసారి సార్ ఓడిపోయిందే మనకు మంచి జరిగింది. ఎందుకంటే అప్పుడు రాక్షసులు కొట్లాడి ఒకసారి కావాలని అవుతారు. అప్పుడు రాక్షసులకు మన శివయ్య పురమిస్తాడు. వాళ్ళ నెత్తిన వాళ్ళు చేస్తే భస్మం అయిపోతారు. అందు గురించి ఈయన 6 గ్యారంటీలను పెట్టిను. ఒక బస్ పీరే ఇచ్చిండు బాబాయ్. ఆ బస్ పీరేకి కూడా అందరు తిరుగుతాడు. మళ్ళీ బుల్డోజర్ పెట్టి అందరు ఇల్లు కొలగొట్టి, ఇండ్లు చేసి చూడు పెళ్లి చేసి చూడండి. ఇల్లు కట్టుకుంటే బాబాయ్ అది కొలగొట్టి ఎంత అన్యాయం, ఎంత ఘోరం బాబాయ్. పిల్లలకు పుస్తకాలు తీసుకోలేవు, నీళ్ళల్లో వానల తడిచిలు ఎండకు పిల్లలు ఇబ్బంది పడ్డారు. ఇంకోటి బాబాయ్, ఇందిరాగాంధీ అయింది ఎవరు రిట్టలే. ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం ఎవరు రిట్టలే. మన ఎన్టీ రామారావు సార్ అయింది ఎవరు తిట్టలే. కేసీఆర్ సార్ అయింది ఎవరు తిట్టలే. ఈయనను చిన్న కడుపులున్న పిల్లగాడి నుంచి కూడా పెద్దోళ్ళు వరకు కూడా తిట్టుడు అయినాను. ఏది రేవంత్ రెడ్డిని ఏం చేసిన కానీ 10 మందిని చంపితే వీరుడు అంటాడు, ఒక్కరిని కాపాడితే దేవుడు అంటాడు. మన కేసీఆర్ సారు 4 కోట్ల ప్రజల్ని కాపాడిండు బాబాయ్. కంటికి రెప్పలా చూసుకుండు. మన ఇంటి వాళ్ళు కొడుకులు ఎవరు కాపాడని మన కేసీఆర్ సార్ కాబట్టి మళ్ళీ కేసీఆర్ సారే సీఎం కావాలని కోరుకుంటున్నారు. మళ్ళీ ఖచ్చితంగా సీఎం అవుతాడు. మన కేటీఆర్ సార్ సీఎం అవుతాడు. 30 ఏళ్ళ దాకా డోకా ఉంటుంది సార్. 30 ఏళ్ళ దాకా డోకా ఉంటుంది బాబాయ్. మళ్ళీ తెలంగాణలో మళ్ళీ జాగాల రేట్లు పడిపోయినాయి, భూముల రేట్లు పడిపోయినాయి. కళ్యాణ లక్ష్మి అదొకటి, వీళ్ళు ఒక్కటి. తులం 2500 అన్నాడు, అది గోవిందా. తులం బంగారం అన్నాడు, అది గోవిందా. ఒక్క కరెంటు ఫ్రీ అన్నాడు, అది ఫస్ట్లో ఇచ్చిన బాబే. మళ్ళీ కరెంటు కూడా ఇప్పుడు బస్ కిరాయి అయింది. ఆడోళ్ళకు తీసుకుంటలేడు, మగోళ్ళకు డబల్ చేసిండు బస్ కిరాయి. ఆయన చేసింది ఏంది బాబాయ్? మేము చెప్పుడు కాదు, మేము అభిమానం కొద్ది తిరుగుతాం బాబాయ్. కానీ ప్రతి ఒక్క ఆడపడుచు, ప్రతి ఒక్క ముసలమ్మ, ప్రతి ఒక్కరు మేము కేసీఆరే మాకు సీఎం కావాలి, కేసీఆరే సీఎం కావాలంటారు. మళ్ళీ ఇంటింటికంటే మళ్ళీ ఊళ్ళలో పొలాలు చేసిండు బాబాయ్, బస్తీ దవాఖానలు చేసిండు బాబాయ్. ప్రతి ఒక్కటి రైతు వేదికలు కట్టించిండు బాబాయ్ కేసీఆర్ సార్. రైతు వేదిక అంటే అందులోనే చికెన్, మటన్, కూరగాయలు అన్నీ దొరుకుతాయి. అసలు చేస్తే కేసీఆర్ సారు ఏం చేయలేదు. అందు గురించి దేవుడు ఛాన్స్ ఒకసారి ఓడిపోయిందే మంచిగా బాబాయ్. ఒకసారి ఓడిపోతే ప్రజలకు తెలియాలి, అరే ఎవరు మంచిగా చేసిలో వచ్చాడు చేసిండు, మంచిగా చేయాలి. అప్పు చేసి అంటున్నారు సార్. ఇప్పుడు సచివాలయం కట్టింది సార్, అంబేద్కర్ సార్ విగ్రహం పెట్టించిండు. ఇవి ఇంకా రేట్లు పెరిగినాయి కానీ తగ్గలేదు సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు సార్? అన్ని అప్పులే పెంచిండు, అప్పులే చేస్తుండు. అందుగురించి మళ్ళా సునీతమ్మ గెలుస్తుంది. 33 కోట్ల దేవతల ఆశీర్వాదంతో గెలుస్తుంది. 1,06,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తుంది. ఇంకోటి, ఈ 4 కోట్ల ప్రజలకు తెలంగాణ అప్పుడు కాదు బాబాయ్ కొట్లాడింది, అది కాదు అస్సలైన తెలంగాణ ఇప్పుడు మొదలవుతుంది. ఇక ఉంటుంది చెప్పకూడదు బాబాయ్. అస్సలైన తెలంగాణ ఇప్పుడు ఇక జోరు ఎట్లుంటుందో చూడు. తీన్మార్ అంటాను చూడు. ఆ తీన్మార్ ఇక చూపిస్తే ఇక కాంగ్రెస్ జీవితంలో రాదు. కాంగ్రెస్ రాకుండా చేసిండు రేవంత్ రెడ్డి. ఒక కాడికి తెలంగాణ ప్రజలకు మంచి జరిగింది కానీ చెడు జరగలే బాబాయ్. ఇది అసలు. థ్యాంక్స్ బాబాయ్. థ్యాంక్ యూ బాబాయ్.